తగవైన పనులు నిలుచుట అభిమతంబు. మొట్టమొదట ధర్మరాజు గారు మనందరం ఎక్కడుండాలి అన్నప్పుడు ఎక్కడుండాలి అన్నది నిర్ణయం చేస్తూ దానికి యోగ్యత చెప్పింది ఏమిటి అంటే, ఆ రాజ్యమును పరిపాలిస్తున్న రాజు ధర్మమును పాటించేవాడేనా, అది మొదట చెప్పాడు. నాకు చూడ మత్స్య నరపతి సద్ధర్మవర్తి. మత్స్యదేశాన్ని పరిపాలన చేసేటటువంటి విరాటరాజు గారు ధర్మానుష్ఠాన తత్పరుడు, ధర్మపక్షపాతి, ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు. అటువంటి వాడు ఎక్కడున్నాడో మనం అక్కడ ఉందాం. ధర్మాత్ముడైనా అధర్మాత్ముడు పరిపాలిస్తున్న చోట ఉంటే వాడికి మనశ్శాంతి ఉండే అవకాశం ఉండదు. ధర్మాత్ముడికి రక్ష, అధర్మాత్ములకు భయం ధర్మాత్ముడైన ప్రభువు వలన కలుగుతుంది. అందుకని నాకు చూడ మత్స్యనరపతి సద్ధర్మవర్తి, ఆ మత్స్యదేశముని పరిపాలన చేసేటటువంటి విరాటరాజు గారు ఉన్నారే, ఆయన మంచి ధర్మాన్ని పాటించేటటువంటి వాడు, సుజనహితుడు, మంచివాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. అవార్య బాహుబలుడు, ఆయనే సామాన్యుడు కాడు, చాలా గొప్ప బాహుబలం ఉన్నవాడు. కాన అతని పాలనందరూ తగవైన పనుల నిలుచుట అభిమతంబు. కాబట్టి మనం ఏ లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నామో ఆ లక్షణాలన్నీ ఉన్నటువంటి రాజ్యము మత్స్యదేశము, అటువంటి రాజు విరాట్ రాజు. కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళి మన ఆరుగురం కూడా మనం ఏ ఏ స్థానములలో ఏ ఏ ఉద్యోగాలలో ఏ ఏ వేషాలతో ఉందామనుకుంటున్నామో అటువంటి వేషములను పొంది అక్కడ ఉండడం ఉత్తమమని నేను అనుకుంటున్నాను అన్నాడు ధర్మరాజు గారు. అనగాని అర్జునుడు అన్నాడు, అన్నయ్య నిజమే, వెళ్ళి ఉందాం విరాట్ రాజు దగ్గర, అది అర్జునుడి ప్రేమ. కానీ ఎటువంటి గుణగణములు కలిగినటువంటి వాడివి, ఎటువంటి ధర్మమూర్తివి, ఎంత రాజ్యం పరిపాలన చేశావు, ఎంతమంది నీ దగ్గరికి వచ్చి మన దగ్గర ఉన్నటువంటి సామంతులైన రాజులు ప్రతిరోజు తలలు వంచి నమస్కరిస్తే వాళ్ళ కిరీటములలో ఉన్నటువంటి మణుల యొక్క కాంతుల చేత నీరాజనమివ్వబడినటువంటి పాదద్వందము కలిగినటువంటి వాడివి. ఇతరులు నిన్ను సేవించడమే కానీ ఇతరులను సేవించడం అన్నది ఇప్పటి వరకు నీకెప్పుడు తెలియదు. ఇంతమందిని పోషించిన వాడివి, పెట్టడమే కానీ ఒకరి దగ్గర చేయి చాపి ఎరగని వాడివి, పైగా విశేషమైన తేజస్సున్నవాడివి, గొప్ప అందగాడివి, గంభీరమూర్తివి. ఇటువంటి నువ్వు అసలు ఏ వేషం కడతావన్నాయా? ఇన్ని గుణములు ఉన్న నువ్వు ఎలా తలదాచుకుంటావు? మీరు ఒకటి ఆలోచించండి. మనిషి ఎప్పుడైనా సరే ఒక కష్టానికి వెళ్ళే ముందు ఆయన ఇంత కష్టంలో ఇమడవలసి వస్తోందా అన్న మాట విన్నప్పుడు కష్టం రెట్టింపు అవుతుంది. నిజం కదా? రాజసూయ మహాయాగం చేశా, అవబృధ స్నానం చేశా, ఎన్ని దానాలు చేశా, ఎన్ని ఉత్తమ కార్యాలు చేశా, ఆఖరికి అరణ్యవాసంలో కూడా ఆశ్రయించిన వాళ్ళందరికీ సూర్యుణ్ణి ఆరాధన చేసి ఆ అక్షయపాత్ర సంపాదించి అన్నం పెట్టా. అటువంటి నేను చిట్ట చివరికి ఒకరి దగ్గర కొలువు చేసుకోవడమా, అది కూడా మారువేషంలోనా? మారువేషంలో ఉండి కొలువు చేసుకుని బ్రతుకిట్సనా? ఇది సాధ్యమా అని మానసికంగా దిగులు పొంది నేలపడిపోయాడు అనుకోండి. ఉత్తర క్షణంలో ఏమవుతుందంటే దానికి తోడు అర్జునుడన్న మాటలు మనసు మీద ప్రభావం చూపించాయి అనుకోండి, బరువు అవుతుంది అజ్ఞాతవాసం. బా నిజమే, ఎలా చేయగలను, ఎలా సాధ్యం అవుతుంది అన్న భావన ఏర్పడింది అనుకోండి, ఎక్కడో అక్కడ బద్దలైపోతాడు. అది ఇమడలేడు. ఇమడలేకపోతే ఏమవుతుందంటే అది పగులుతుంది. గాలి బుడగలో గాలి ఊదవలసిందే అందంగా ఉండడానికి, కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ గాలి ఊదారనుకోండి బుడగ పగిలిపోతుంది. తాడు ఎక్కువ లాగారనుకోండి తెగిపోతుంది. అలా తన గురించే తాను ఆలోచించుకుంటూ వెళ్ళి అక్కడ ఇమిడే ప్రయత్నం చేశాడనుకోండి, ఇమడలేడు. అందుకే ఇప్పుడు తాను ఎంత గొప్పవాడన్నది కాదు, తానిప్పుడు ఎంత బాగా ఇమిడిపోవాలి వంగిపోయి. నేను అలా ఇమడడం నాకు రావాలి ఏడాదన్నది తనకి గుర్తుండాలి. అంతేకాని తానెంత గొప్పవాడన్నది తనకి జ్ఞాపకం రావడానికి వీల్లేదు. ఇంతకన్నా అసలు అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ లోకంలో ఉంటుందండి. డిప్రెషన్లోకి వెళ్లకుండా, ఒక మనిషి నైరాస్యములోకి వెళ్ళిపోకుండా ఉండడానికి ఎటువంటి మార్గమును పట్టుకోవాలి అన్నదానికి
ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఇలా ఉండగలిగిన వాడు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకుంటాడు. కాకుండా ఏవేవో జ్ఞాపకం తెచ్చుకున్నవాడు ఇమడదామన్నా ఇమడలేడు. ఎక్కడ ఇమడలేడో అక్కడ విరిగిపోతుంది, తెగిపోతుంది, పగిలిపోతుంది. ఇమడగలిగిన వాడు ఎంత కష్టాన్నైనా ఇమడ్చుకుని రాణిస్తాడు కదా. అందుకే ఇమడడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అర్జునుడి మాటలు వినడానికి ధర్మరాజు గారు అంగీకరించలేదు. అది ఆయన గొప్పతనం. ఏవి తీసుకోవాలో అవి తీసుకుంటాడు, ఏవి తీసుకోకూడదో అవి తీసుకోడు కూడా ధర్మరాజు. మహర్షులు చెప్పిన విషయాలు అరణ్యవాసంలో అంతా గుర్తెట్టుకున్నాడు. అర్జునుడు చెప్పిన మాటలు పెట్టుకోడు. అందుకే ఇప్పటికీ సుచీంద్రన్ క్షేత్రంలో ధర్మరాజు గారి విగ్రహం ఉంటుంది. అక్కడికి వెడితే ఆ ధర్మరాజు గారి చెవిలో పుల్లట్టండి అంటారు. ఇదో మహాపాపం, నాకు ధర్మరాజు గారి చెవిలో పుల్లట్టడం ఎందుకండి, ఇది ఎక్కడ పాపం అండి అంటే పర్వాలేదు పుల్లట్టండి అంటారు. అంటే ఇటు నుంచి పుల్ల పెట్టామనుకోండి, ఇటు నుంచి బయటకు వచ్చేస్తుంది. అదేమిటండి మధ్యలో గుజ్జు లేదా, అంత ధర్మరాజు గారు కదా అంటే, కాదు కాదు, ఏది విని లోపలికి వెళ్ళాలో పైకి వెళ్ళాలో వాటినే పంపుతాడు. అక్కర్లేని వాటిని ఇట్నుంచి విటి ఇట్నుంచి వదులుతాడు తప్ప లోపలికి వెళ్ళనివ్వడు. అది ధర్మరాజ ప్రజ్ఞ, అలా బ్రతుకంటారు. సుచీంద్రుడి క్షేత్రంలో ఇప్పటికీ ఉంది ధర్మరాజమూర్తి. ధర్మరాజు గారి గొప్పతనం అక్కడ ఉంది. అది నాయకత్వ లక్షణం. అది ఒక మనిషి వృద్ధిలోకి రావడానికి ఉండవలసిన లక్షణం. అన్నీ వంట పట్టించేసుకున్నారనుకోండి, నా అంత గొప్పవాళ్ళు లేడు, నా అంత గొప్పవాళ్ళు లేడు, నేను ఇంద్రుణ్ణి, నేను చంద్రుణ్ణి, నేను ఉపేంద్రుణ్ణి, నేను మహాత్ముణ్ణి అని అలవాటు అయిపోతే వాడు ఎక్కడా ఇమడలేడు. ఆ ఇమడలేనితనం ఇతరులకు బరువు అయిపోతాడు. ఆ బరువు అయిపోవడం బయటపడిపోతాడు. బయటపడిపోవడం సర్వనాశనానికి కారణమైపోతుంది. కాబట్టి ఆ ఇమడడం నేర్చుకున్నాడు మహానుభావుడు. అందుకని అనినం తమ్ముని నెమ్మనమున బుట్టిన వగపు భావమున ఇరిగియు గీటున బుచ్చుచు ప్రస్తుత కార్య నిరూపణ దశయ మెరయ అతడిట్లనియన్. అర్జునుడు, అన్నయ్య నువ్వు ఇంత గొప్పవాడివి కదా, నువ్వు ఎలా ఇముడుతావన్నయ్యా, ఇదంతా చాలా కష్టం కదా అన్నయ్య అని ఇవన్నీ చెప్తుంటే ఆయన దాని మీద దృష్టి పెట్టలేదు. అసలు అర్జునుడు చెప్పినటువంటి తన గుణము కీర్తనమునందు నిర్లక్ష్య భావన వహించాడు. ఇవన్నీ వదిలేరా, అవి మళ్ళీ రావడానికి ఏడాది ఒదగాలంతే అనుకున్నాడంతే. అందుని పక్కన పెట్టి కార్యమును సాధించడం ఎలా, ప్రస్తుత కార్య సాధనకు ఏ మార్గమును అనుసరించాలి దాని మీద పెట్టు దృష్టి. అంతేగాని ఎప్పుడో ఏమిటో ఏదో అది కష్టం కావచ్చు, అది సుఖం కావచ్చు, దాని మీద దృష్టి పెడితే నువ్వు వర్తమానంలో సాధించవలసిన దాని యందు నిలబడలేవు. భూతకాలాన్ని వదిలిపెట్టేయి. గతంలో కష్టపడ్డావా వదిలేయి, సుఖపడ్డావా వదిలేయి. భవిష్యత్తు ఏం కావాలనుకుంటున్నావు అది చెప్పు. సుఖపడదాం అనుకుంటున్నావా, ఇప్పుడు నువ్వేం చెయ్యాలో చెయ్యి. అక్కడ ఇక భూతకాలం గురించి పట్టించుకోకు. ఇంకా అదే పట్టించు కూర్చుంటే ఇప్పుడు నువ్వు సాధించగలిగింది ఉండదు. మళ్ళీ వైఫల్యం పొందుతావు. గతమును విస్మరించిన వాడెవడో వాడు వర్తమానమునందు నిలదొక్కుని భవిష్యత్తుని సాధించుకుంటాడు. కాబట్టి నాకు భూతకాలము గురించినటువంటి సమస్య లేదు. నేను ఎవరు, ఏం చేశాను, ఏమిటి వదిలిపెట్టి అవన్నీ వద్దురా. దాని గురించి ఎందుకురా ఇప్పుడు. భవిష్యత్తు ప్రధానం. ఏడాది ఒదగాలి నేను. ఆ ఒదగడానికి ఏం చెయ్యాలి ఇప్పుడు ఆలోచించాలి. అంతేగాని నేను ఏం చేశాను, ఇన్ని రాజ్యాలు లేను, ఎంతమంది వచ్చారు, ఎంత దండాలు ఇట్టారు, మైసభ ఎలా ఉండేది, ఎంత బాగుండేవాడిని, అలా ఏడుస్తూ ఇప్పుడు కూర్చుంటే రా నా భవిష్యత్తు బంగారం అవుతుంది కాదు. భవిష్యత్తు బంగారం అవ్వడానికి ఇప్పుడు నేనేం చెయ్యాలో దాని మీద నా దృష్టి ఉండాలి. అది నేను పట్టుకోవాలి. పట్టుకుని ఇప్పుడు సాధిస్తే భవిష్యత్ బంగారం. కాబట్టి ఏడాది కష్టపడడానికి ఏం చేయాలి, ఎలా ఉంటే సాధిస్తాను కార్యం, దాని మీద దృష్టి పెట్టని వదిలేయి. నిర్లక్ష్యమోహించాడు. ఏమి ధర్మరాజు అండి మహానుభావుడు. ఇది జీవితంలో వంట పట్టాలి అంటే అంత తేలిక అంటే చదవగా చదవగా వినగా వినగా ఎక్కడో అక్కడ జ్ఞాపకానికి రాగా రాగా కొంతైనా తుప్పు వదిలిపోతే మెరుపు రాకుండా ఉంటుందా, ఉంటుంది. జీవితం అభ్యున్నతి పథంలోకి వెడుతుంది. కాబట్టి నేనిప్పుడు బాగా ఆలోచించాను. సన్యాసి వేషమున రాజన్యునిగని ఎప్పుడు గొలిచి సభ్యత్వమునన్ మాన్యుడనై పుణ్యకథా విన్యాసమునర్తు అతని వెడుకకుదగన్. విరాట మహారాజు గారికి ధర్మమునందు అనురక్తి అని ముందే చెప్పాడుగా. నాకు చూడ మచ్చ నరపతి సద్ధర్మవర్తి అన్నాడు కదా.
అందుకని సద్ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వాడు కాబట్టి నేను సన్యాసి వేషాన్ని ధరిస్తాను. ధరించి ఆ రాజన్యుని దగ్గరికి వెడతాను. ఎప్పుడు కొలిచి సభ్యత్వమునన్ సభారంజకత్వంతో అంటే సభా ప్రవేశమునందు అర్హతని నిలబెట్టుకోవాలి. ఒక సభలోకి ప్రవేశించారనుకోండి, ఆ సభలో ఏం జరుగుతోందో దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. సభలోకి ఎవరు వస్తారు? సభికులు వస్తారు. సభికుల ఉద్దేశ్యం ఏమిటి? ఆ సభ వలన ప్రయోజనమును పొందడానికి వస్తారు. ఏదో ప్రవచనం జరుగుతోందనుకోండి, ఈ ఫోన్లే గంటన్నర కూర్చుంటే ఏదో ఓ మంచి మాట అయినా చెప్పపోతాడు అని జల్లెడ పట్టి వెతుక్కోవడానికి వస్తారు కొంతమంది. మనం పక్కన కూర్చుని సెల్ ఫోను మాట్లాడుకోవాలి. సభ్యత్వమును నిలబెట్టుకొనుట అంటే సభా గౌరవానికి తగినట్టు ప్రవర్తించడం. నేను పెద్ద అధికారినండి, నేను మాట్లాడకపోతే అలా కుదురుతుందని మాట్లాడడానికి వీలేదు. సభాగౌరవమే, సభ కన్నా నువ్వు గొప్పవాడివి కాదు. అలా అనుకుంటే దూరంగా ఎక్కడో ఉండి ఏదో కార్యాన్ని చక్కబెట్టుకోవాలి. కాబట్టి నేను ఒదుగుతాను. నేను ఒకప్పుడు చక్రవర్తిని, ఇలాంటి విరాట్ రాజులు వేల మంది నా ముందు నిలబడ్డవారు అని అన్నం. ఇప్పుడు విరాట మహారాజు గారి కొలువులో నేను సేవ చేస్తున్నాను కాబట్టి ఆయన సంతోషించడానికి నేను సభలో ఉన్నాను. ఆ సభ విజయవంతం అవ్వడానికి ఒదిగిపోతాను రా అందులో తప్ప నేను ఒదగడంలో ఇబ్బంది పడిపోయేవాడిని కాను. కాబట్టి రాజన్యుని గని ఎప్పుడు కొలిచి సభ్యత్వమునన్ మాన్యుడనై. అందునానండి ఒకటి చేసిన వాడికి అలాంటి పదవిలో ఇంకొకడు కూర్చుంటే వాడి దగ్గర పనిచేయడం అంత తేలిక కాదండోయ్. ఇప్పుడు ఒక స్థాయి గుమాస్తా, అంతకన్నా పై స్థాయి గుమాస్తా, అంతకన్నా పై స్థాయి గుమాస్తా, ఆ తర్వాత అధికారి అన్నారనుకోండి. ఒకటో స్థాయి గుమాస్తా ఇలా కుర్చీ వేసి కూర్చున్నాడు. ఇంతకన్నా ఏదో పదోన్నతి వచ్చింది, ఆ ముందుకు కూర్చున్నాడు. ఇంకా పదోన్నతి వచ్చింది, ఆ ముందుకు కుర్చీ వేసి కూర్చున్నాడు. అధికారి అయ్యాడు, ఇటు తిరిగి కూర్చున్నాడు. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు ఏం చేస్తున్నారో ఆయన ఇటు తిరిగి కూర్చుని చూస్తూ ఉంటాడు. ఆయన ఏం చెయ్యక్కర్లేదు, సంతకం పెడతాడు. ఈ ముగ్గురితో చేయిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడి వాడు అక్కడికి వెళ్ళాడు, అక్కడ వాడు అక్కడికి వెళ్ళాడు. అయ్యయ్యో పొరపాటున మీకు ఇచ్చేసామండి, మీకన్నా ముందు 10 మంది ఉండిపోయారు, మీకు వచ్చే సంవత్సరం ఇస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. ఇక్కడికి వచ్చేసాడు. పెద్ద బాధే ఉండదు, ఇటు తిరిగి కూర్చున్న వాళ్ళలోనేగా ఉన్నాడు. కొంచెం బాధ ఉంటుంది. అటు తిరిగి అక్కడికి వెళ్ళి ఇటు తిరిగి కూర్చున్న తర్వాత అలా అని మళ్ళీ తీసుకొచ్చి ఇటు తిరిగి కూర్చోబెట్టారనుకోండి, అప్పుడు బాధ ఎక్కువగా ఉంటుంది కాదు. అధికారి నుంచి కిందకు వచ్చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ ఇంతకుముందు ధర్మరాజు గారు చక్రవర్తి, ఆయన ముందు రాజులు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఇప్పుడు ధర్మరాజు గారు ఒక రాజు ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడాలి, ఆయన కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి. అప్పుడు సహజంగా ముందు ఏమొస్తుంది? వీడు రాజు, నేను వీడికి సేవకుణ్ణి, నేను ఎవడో తెలిస్తే వీడికి తెలుస్తుంది, ఈ ఏడాది అయిన తర్వాత తెలుస్తుంది మేము 5గురం ఎవరమో ఏమిటో రాజ్యం వచ్చాక అన్న భావన వస్తే ఇముడుతాడా? ఇమడడు. రాజుని చూసినప్పుడు రాజునే చూస్తాను, నేను సేవకుడుగానే నిలబడతాను తప్ప ఇప్పుడు పాత భావాలు రానివ్వను. అర్జునుడి బెంగ ఎక్కడుందో దాన్ని తీసేస్తున్నాడు. అందుకే రాజన్యునికని రాజుని చూసినప్పుడు రాజుగానే చూస్తాను, అంతేగాని వీడు రాజా, ఇలాంటి రాజులు ఎంతమంది ఉండేవారు అలా అనుకోను. ఎప్పుడు కొలిచి సభ్యత్వమునన్ సభాగౌరవాన్ని నిలబెట్టడానికి తగినట్టుగా ఒదుగుతాను. మాన్యుడనై కీర్తి తెచ్చుకుంటాను. రాజు సభికులు గౌరవించేటట్టుగా ప్రవర్తిస్తాను. పుణ్యకథా విన్యాసమనర్తు అతని వేడుకకు తగన్. ధర్మానురక్తి ఉన్నవాడు ఎప్పుడు ఏం వినాలని కోరుకుంటాడు? పుణ్యకథలు వినాలని కోరుకుంటాడు. మహాత్ములైన వారు ధర్మాన్ని పట్టుకుని ఏ మార్గంలో ప్రవర్తించారు, ఏ మార్గంలో వెళ్ళారు, ఎలా సఫలీకృతులయ్యారు, ఎలా అభ్యున్నతిని పొందారు, జీవన గమ్యాన్ని ఎలా చేరుకున్నారు, ఈ విషయాలు కదా వినాలనుకుంటాడు. అటువంటి విషయాలు నేను చెప్తాను తప్పకుండా. అది ఆయనకి సంతోషం కల్పిస్తుంది. ఎందుకంటే ఆయన ధర్మ మార్గానువర్తి, ఆయనవి వినాలనుకుంటాడు. ఆయనకి నేను చెప్తాను. ఎలా చెప్పగలడు? 12 ఏళ్ళు నేను విన్నాను. 12 ఏళ్ళు విన్నది ఒక ఏడాది పాఠం చెప్పడానికి సరిపోతుంది. అందుకని నేను ఇన్ని చదివాను అంటే చదివినవి ఉన్నాయి.
విన్నవి ఉన్నాయి, అది పెద్ద పెద్ద విషయాలు. ఒక గ్రంథాలయ సారాంశాన్ని ఒక్కొక్క ఋషి ప్రసంగంగా వచ్చాయి. కాబట్టి ఇన్ని విన్నాను కాబట్టి ఆయనకి మంచి మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన అబ్బా ఈయన మంచి మాటలు చెప్తున్నాడని నన్ను గౌరవిస్తాడు, సంతోషిస్తాడు. అలా ఈ ఏడాది కాలం నేను చక్కగా కాలం గడపగలను అర్జున, నాకేం బెంగలేదు ఆ విషయంలో. ఇంతేననుకుంటున్నావా? ఇదే కాకుండా ఇంకా నేను అసలు విరాట మహారాజు గారి దగ్గర ఎలా ఉంటాను, ఏం చెప్తాను, ఏ విషయాలతో ఉంటాను, ఇది నేను స్పష్టంగా చెప్తే నీకు మనసు ఊరట కలుగుతుంది కదా. అది ధర్మరాజు గారి ప్రేమ. అంత వివరంగా ఎందుకు అర్జునుడికి, భీముడికి, నకుల సహదేవులకి చెప్పడం అంటే అన్నయ్య ఎలా ఉన్నాడో, అన్నయ్య ఎలా ఉన్నాడో, అన్నయ్య ఎలా ఉన్నాడో వాళ్ళ ప్రేమ. ద్రౌపదీదేవికి ప్రేమ. మిగిలిన వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళంత తాపత్రయపడరు. అంత ధర్మమూర్తి, అంత అనుష్ఠాన తత్పరుడు, అంత ధర్మం పాటించేవాడు. పాపం ఏం కష్టపడుతున్నాడో అని మీరు బెంగ పెట్టుకుంటారేమో. నేనేదో మామూలుగా ఉంటాననుకుంటున్నారేమో. నేను ఆయనకి చెప్పే విషయాలంత సారవంతములై ఆయన సంతోషించేవై ఉంటాయి. ఏం చెప్తానంటారా? ద్రౌపదీదేవికి కాళ్ళు బొబ్బలు కట్టున్నాయి. ఇవాళ రాత్రికి హాయిగా పలహారం చేసి పడుకుందాం, రేపు రాత్రి 7 గంటలకి మళ్ళీ చెప్తాను ఏం చేస్తానన్నదని మహానుభావుడు ధర్మరాజు గారు అక్కడ ఆపాడు. రేపు మళ్ళీ 7 గంటలకు ఆయన చెప్పినప్పుడు మనం విందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మరాజు గారు మిగిలిన సోదరులతోటి ధౌమ్యుడితోటి మాట్లాడుతూ తాను అజ్ఞాతవాసకాల సమయంలో ఏ విధంగా కాలాన్ని పూర్తి చెయ్యాలనుకుంటున్నాడు, ఏ వేషంలో ఉండాలనుకుంటున్నారు అన్న విషయం గురించి చేస్తున్నటువంటి ప్రసంగంలో ఉన్నాం. ఆయన విరాటరాజు గారి దగ్గర ఏ ఏ విషయములను ముచ్చటిస్తూ ఉంటారు, ఆయన దగ్గర ఏ విషయ ప్రస్తావన చేసి తద్వారా ప్రభువు యొక్క సంతోషానికి కారకుడవుతాడు అన్న విషయాన్ని చెప్తున్నారు. శ్రౌత స్మార్త నిమిత్త జ్యోతిర్విద్యలు వహించి యోగ్య సమయ సంజాత ప్రాగల్భ్యుడనై చాతుర్యము మెరసి మానసం బలరింతున్. ఆయా సమయముల యందు ఎప్పుడు ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. అన్నిటికన్నా జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే ఏ సందర్భంలో ప్రభువుకి ఏ శాస్త్రమును అనుసంధించి మాట్లాడవలసి ఉంటుందో ఆ శాస్త్రమును ఉటంకిస్తూ మాట్లాడి తన ప్రజ్ఞని ఆవిష్కరించగలిగినటువంటి సందర్భోచితమైనటువంటి విజ్ఞాన ప్రదర్శనమునకు తగినటువంటి ధృతి యువతల వారిలో ఉండాలి. ఆ విషయంలో తాను ఏ శాస్త్రముల గురించి మాట్లాడతారో ధర్మరాజు గారు చెప్తున్నారు. శ్రౌతకర్మ స్మార్తకర్మ అని రెండుంటాయి. శ్రౌతకర్మ అంటే శృతి విధించినటువంటి కర్మలకు శ్రౌతకర్మలు అని పేరు. శృతి అంటే వేదం. వేదము ఏ కర్మలను విధించిందో వాటిని చేస్తే శ్రౌతకర్మలు అంటారు. స్మార్తకర్మ అంటే స్మృతి చేత విధింపబడినటువంటి కర్మలు. అయితే శృతికి విరుద్ధంగా స్మృతి ఏం చెప్పదు. శృతిలో వేదంలో చెప్పబడిన విషయాన్ని కాలానుగుణంగా ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాన్ని ఎలా చెయ్యాలి అన్న విషయాన్ని స్మృతి గ్రంథాలు చెప్తాయి. ఇప్పుడు రేపు కృష్ణాష్టమి వస్తోంది. కృష్ణాష్టమిని ఎలా నిర్వహించాలి, అసలు ఆ రోజున ఏ కార్యక్రమాలు చెయ్యాలి, శ్రీరామనవమి నాడు ఏ కార్యక్రమం చెయ్యాలి, మహాశివరాత్రి నాడు ఏం చెయ్యాలి, కార్తీక మాసంలో ఆకాశదీపం అంటే ఏమిటి, అసలు ఆకాశదీపాన్ని ఎలా తయారు చేయాలి, ఆకాశదీపం ఏ సమయంలో పైకి పంపాలి, అప్పుడు ఏమని ప్రార్థన చెయ్యాలి, దాని వలన వచ్చే ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ కూడా
స్మృతి గ్రంథములు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కాలమనందు చేయబడే విశేషాల్ని కూలంకుషంగా వివరణ చేస్తాయి. లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాసన, ఏదో హనుమదుపాసనకి సంబంధించిన విషయాలు ఉన్నాయనుకోండి, పరాశర స్మృతి చెప్తుంది. అలా చెప్పేటటువంటి గ్రంథాల్ని స్మృతి గ్రంథములు అంటారు. ధర్మరాజు గారు శ్రౌత కర్మల గురించి నేను విరాట మహారాజు గారికి చెప్తాను అంటున్నాడు. అంటే ఆయన వేదం బాగా చదువుకున్నాడు. వేదం బాగా చదువుకున్నాడు కాబట్టి వైదికమైనటువంటి కర్మలు ఏ ఏ కాలమనందు ఏ ఏ కర్మలను చెయ్యవలసి ఉంటుంది. పైగా ఒక చక్రవర్తిగా ఆయన అనేకమైనటువంటి యజ్ఞయాగాదులను నిర్వహించాడు. ఏ కాలమునందు ఏ సమస్య పరిష్కారమునకు ఏ విధమైనటువంటి ఆరాధన చెయ్యాలి, దాన్ని యజ్ అంటారు. యజుర్వేదము అనడానికి కారణం ఏమిటంటే మన యొక్క అవసరములు తీరడం కోసం భగవంతుణ్ణి వేదాంతర్గతమైనటువంటి ఏ మంత్రములను అనుసంధానం చేసి హవిస్సిచ్చి ఏ ప్రక్రియ ప్రకారం ఆరాధన చేసి తృప్తి పొందేటట్టుగా చేసి వాళ్ళ యొక్క అనుగ్రహ విశేషం చేత ఫలితములను రాబట్టవచ్చో ఆవిష్కరించేటటువంటి సందర్భం ఉన్నటువంటి వేదం కాబట్టి దాన్ని యజుర్వేదము అని పిలుస్తారు. యజ్ అంటే ఆరాధన. అటువంటి వాటి యందు రామచంద్రమూర్తి దిట్ట రామాయణంలో. అందుకే హనుమ యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః అంటారు రాముడి గురించి. ధర్మరాజు గారు కూడా ఈ వైదిక కర్మల యందు చాలా నిష్ట కలిగినవాడు, ప్రజ్ఞ కలిగినవాడు. అందుకని నేను మహారాజుకి ఏ ఏ సమయముల యందు వేదాంతర్గతముగా విధింపబడినటువంటి ఏ ఏ కర్మలను ఆచరించవలసి ఉంటుంది అన్నది చెప్తూ ఉంటాను. అది మహారాజు యొక్క అభ్యున్నతికి కారణం. మహారాజు అభ్యున్నతితో పాటు రాజ్యంలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క క్షేమమునకు యోగమునకు కూడా హేతువు. కాబట్టి అది సహజంగా మహారాజు యొక్క ప్రీతికి, మహారాజు గారి సంతోషానికి కారణమవుతాయి. అందుకని నేను శ్రౌత కర్మల గురించి మాట్లాడతాను, అలాగే స్మార్త కర్మల గురించి కూడా చెప్తాను. కాళిదాసు రఘువంశం చేస్తూ ఒక మాట అంటారు, శృతిరివార్ధం స్మృతిరన్వగచ్చత్ అంటారు. శృతి వెనక స్మృతి నడుస్తుంది. శృతిలో ఏం చెప్పబడిందో స్మృతిలో అదే ఉంటుంది. కాబట్టి స్మార్త కర్మలను గురించి కూడా చెప్తాను. నిమిత్త శాస్త్రం చెప్తాను. నిమిత్త శాస్త్రము అంటే శకున శాస్త్రము, అది ఒకటి ఉన్నదని, ఆ శాస్త్రమునకు ఒక ప్రమాణం ఉన్నదని, అది ఎరుగున్నవాడు చెప్పగలిగితే ఫలిస్తుందని ధర్మరాజు గారంతటి వాడి అంగీకరించి విరాట మహారాజుతో ప్రస్తావన చేశాడని మహాభారతంలోనే ఉంది. కాబట్టి నేను ఆ శకున శాస్త్రాన్ని ఏ సమయంలో ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు నేను విరాట మహారాజు గారికి చెప్తూ ఉంటాను. అలాగే జ్యోతిర్విద్యలు వహించి, జ్యోతిర్విద్య అంటే జ్యోతిష శాస్త్రం, అది కాలము యొక్క గమనమును, కాలమునందు ఫలితములను ఇవ్వగలిగినటువంటి గ్రహముల యొక్క విశేషములను లెక్క కట్టి ఆ లెక్క ప్రకారంగా ఆయా సమయములందు ఉగ్ర ఫలితములు లేకుండా ఉండడానికి, ఆనుకూల్యమైన ఫలితములు పొందడానికి పాటించవలసినటువంటి విధి విధానములను లెక్క కట్టగలిగినటువంటి గొప్ప ప్రజ్ఞా విశేషం. అదొక అద్భుతమైన శాస్త్రం. ఆ శాస్త్రం భారతదేశంలో ఎంతో ఆదరింపబడినటువంటి శాస్త్రం. కాబట్టి ధర్మరాజు గారంతటి వాడు ఆ శాస్త్రంలో దిట్ట. ఆయన ఆ శాస్త్రాన్ని అవసరం వచ్చినప్పుడు విరాట మహారాజు గారికి నేను చెప్తూ ఉంటాను అని చెప్పాడు. కాబట్టి జ్యోతిర్విద్యలు వహించి యోగ్య సమయ సంజాత ప్రాగల్భ్యుడనై, చెప్పేటప్పుడు వచ్చు కదా అని చెప్పడం కాదు, ఆయా సమయముల యందు ఆ సందర్భముల యందు అవసరమైనప్పుడు చెప్పాలి. అందుకే భూపసభాంతరాళమన పుష్కళం అచ్యుతురత్వము దేశకాలానువృత్తిశ్చరయశ్చ నయపండిత. దేశము కాలము గుర్తిరిగి ఏ సందర్భమును అనుసరించి ఏ శాస్త్రాన్ని రాజుకి అప్పుడు చెప్పవలసి ఉంటుందో అప్పుడు చెప్తారు. అంతేగాని నాకు వచ్చు కదా అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా దాని గురించి మాట్లాడినాం. ఆ సందర్భంలో రాజుకి అవసరమైన దాన్ని తప్పకుండా నేను చెప్పి చాతుర్యము మెరసి మానసం బలరింతున్, అదే చాతుర్యం.
అమ్మ ఈయనున్నాడరా మనకు ఒక పెద్ద ఆస్తి, ఈ సమస్య వచ్చినప్పుడు శాస్త్ర సంబంధంగా ప్రమాణ సహితంగా మనకి పరిష్కారాన్ని చెప్పగలడు అని ఒక ధైర్యము, ఒక ఊరట, ఒక సంతోషము ప్రభువుకి కలుగుతుంది. నేను ఉన్నందుకు ప్రభువుకి అటువంటి ఊరట కల్పిస్తాను. కాబట్టి అలా నేను విరాట మహారాజు గారి యొక్క మనసు సంతృప్తి పడేటట్టుగా ప్రవర్తిస్తాను. అంతేకాదు అతనితో ఒక్కొక్క మరీ కౌతూహల వృత్తికిం తగన్ తొడగి మృదుద్యూతంబున క్రీడింతున్ చేతోముదమొదవ అక్షశిక్షా ప్రౌఢిన్. ఇత పూర్వం మీరు విన్నారు, ఆయనకి అరణ్యవాస కాలంలో ఆయనని దర్శించడానికి వచ్చినటువంటి ఋషి నలుని యొక్క ఉపాఖ్యానం అంతా చెప్పిన తరువాత అక్షవిద్యా రహస్యాన్నంతటినీ కూడా బోధ చేశారు. ఆ ఉపాసన వలన ఇప్పుడు అక్షవిద్య సిద్ధించింది ఆయనకి. ఆయనకి పాచికలలో ఉన్నటువంటి తంత్రం, పాచికలలో ఉన్నటువంటి రహస్యములు అన్నీ తెలుసు. అయితే విరాట మహారాజు గారికి కూడా పాచికలాట అంటే ఇష్టం. అంటే ఇప్పటికీ పాచికలాట వదలడా ధర్మరాజు గారు? అంటే ఇప్పటికీ పాచికలాట వదలడు. ఎందుకు వదలడు అంటే లోపల అనురక్తి దాని మీద. రెండు, ఇప్పుడు దాని వలన ఆయనకి ఏ ప్రమాదము సంభవించదు అనేటటువంటి ఒక పెద్ద ధైర్యం. అన్నిటినీ మించి ఇప్పుడు ఆయన ఒక పెద్ద జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఏమిటా జాగ్రత్త అంటే సన్యాసి వేషంబున రాజన్యుని కొలిచి అయినప్పుడు తను పందాలు ఎలా ఒడ్డుతాడు? పందాలు ఒడ్డడం కుదరదు. మరప్పుడు ఎటువంటి ఆట ఆడతాడు అంటే ఆడేటప్పుడు మృదుద్యూతంబున క్రీడింతున్. మృదుద్యూతము అంటే పందాలు ఉండవు. కాలక్షేపం కోసం, సంతోషం కోసం, ఒకరికన్నా ఒకరు ఎంత బాగా ఆడుతున్నారు అన్న మెళకువ తెలుసుకోవడం కోసం ఆడుకునే ఆట, అంతవరకే పరిమితం. అంతే తప్ప పందాలు ఒడ్డి ఆడేటటువంటి జూతం కాదు. కేవలముగా మృదుజ్యూతం, పందెములు లేకుండా సంతోషము కొరకు ఆడేటటువంటి జూదాన్ని మహారాజు గారితో ఆడుతూ ఉంటారు. అంతేకాదు నా దగ్గర మణిమయమైనటువంటి పాచికలు ఉన్నాయి, వెండి పాచికలు ఉన్నాయి, బంగారు పాచికలు ఉన్నాయి. విరాట మహారాజు గారికి పాచికలంటే ఇష్టం. దానికి తోడు ఆయనకి ఈ జూదం ఆడడం అంటే ఇష్టం. కాబట్టి అందులో మళ్ళీ ఇన్ని రకాలైనటువంటి పాచికలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పట్టుకెళ్ళి చూపిస్తాను. చూపిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. అబ్బా ఇన్ని రకాల పాచికలు ఉన్నాయండి మీ దగ్గర అంటాడు. ఇప్పుడు ఏ శాస్త్రంలో సంతోషం ఉన్నవాడికి ఆ శాస్త్ర సంబంధమైన విషయాలంటే ఇష్టం. ఒక ఆయన యజ్ఞయాగాది క్రతువులు చాలా బాగా నిర్వహిస్తాడనుకోండి, ఆయనకి ఏమి ఇష్టం అవుతుంది? ఆయనకి సృక్కు స్రవము అని రెండు వాడతారు యజ్ఞంలో, అవి ఇష్టం అవుతాయి. ఆయన ఏదైనా ఊరు వెళ్ళాడనుకోండి, ఏమండి ఇక్కడ బాగా ఏ కలప దొరుకుతుందని అడుగుతాడు. ఫలానా చెట్లు బాగా దొరుకుతాయండి అని అన్నారనుకోండి, అగ్నిహోత్రంలో నెయ్యి వేస్తున్నప్పుడు ఏ కారణం చేత కూడా ఆ కర్ర అంటుకుని అగ్ని చేత దగ్ధము కాకుండా తట్టుకోగలిగినటువంటి కర్ర ఇవ్వగలిగిన చెట్లు ఆ ప్రాంతంలో ఉన్నాయనుకోండి, మీరు చాలా బాగా క్రతువు చేయించారండి సంతోషం అంటే, అయితే మీరు ఒక్క ఉపకారం చేసి పెట్టండి, నాకు ఒక్క సృక్కు స్రవం చేయించిస్తారేమిటి అంటాడు. ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కామకోటి మఠంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తింపజేశారు. యజ్ఞం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత దానికి మంత్రభాగాన్ని సమన్వయం చేస్తూ బ్రహ్మస్థానంలో కూర్చున్నారు మహానుభావుడు. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అందరికీ ఇవ్వవలసినటువంటి తాంబూలాలు ఇచ్చేశారు. ఆయన బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తిని అలా ఉండండి అని లోపలికి వెళ్ళారు. తన కుటీరంలోకి వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత బయటికి వచ్చి ఆయనకు ఒక సృక్కు బహూకరించారు. సృక్కు అంటే నెయ్యి వేస్తారు, ఆ ఆజ్యము తర్వాత హవిస్సు మొదలైనవి వేయడానికి ఉపయోగించేటటువంటి కొయ్య పరికరం పట్టుకొచ్చి బహూకరించారు. ఆయన అంత గొప్ప కొయ్య పరికరం, అటువంటి సృక్కు స్రువాలు ఇప్పుడు చూడాల. ఇప్పుడు ఇంత యజ్ఞాలు చేయించి ఆయన మురిసిపోయి, అందున ఇచ్చింది ఎవరు? మహాస్వామి వారు. ఇంతకన్నా గొప్ప
ప్రతిఫలం, ఇంతకన్నా గొప్ప బహుమానం నాకేముంటాయి అని తెచ్చి దాచుకున్నారు. దాచుకుని నేను ఒకప్పుడు శ్రీశైలం పెడితే, శ్రీశైలంలో ఏదో కారణానికి నేను కూడా ఒక హోమంలో పాల్గొన్నప్పుడు ఆయన నాకు ఇది తీసుకొచ్చి చూపించి దీని వెనక ఇంత కథ ఉందని చెప్పి, నేను అన్నిటికన్నా అపురూపంగా దీన్ని దాచుకుంటూ ఉంటానండి అని చెప్పారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగానికి సంబంధించిన వస్తువులంటే ప్రీతి ఉంటుంది. ఆ పాచికలాట ఆడడంలో ఉత్సాహం ఉన్నటువంటి వాడికి బంగారు పాచికలు, వెండి పాచికలు, మణిమయమైన పాచికలు ఇన్ని రకాలుగా ఉంటాయని అవి చూడడంలో సంతోషంగా ఉంటుంది. కావలసింది ఏమిటంటే ప్రభువు యొక్క మనసు సంతోషం పెట్టడం. అందుకని అవి కూడా మూట కట్టి పట్టుకెడతారు కొలువుకి. పట్టుకెళ్ళి అవకాశం వచ్చినప్పుడు అవి చూపిస్తారు, ఆయన ఎంతో సంతోషిస్తారు. కాబట్టి ఈ విధంగా నేను అక్కడ కాలక్షేపం చేస్తాను. కాబట్టి నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. నేను మానసికమైనటువంటి ధృతితో నా అజ్ఞాతవాస కాలాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తాను అని చెప్పారు. తర్వాత భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి వాళ్ళు ఏ వేషములలో అజ్ఞాతవాసాన్ని పూర్తి చెయ్యాలి అన్న విషయంలో ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. వాళ్ళకి మహానుభావుడు యమధర్మరాజు గారి యొక్క వరం ఉంది కాబట్టి వాళ్ళు ఏ వేషాలలో అజ్ఞాతవాస కాలమునందు సంచరించాలని సంకల్పం చేశారో అటువంటి వేషములు వాళ్ళకి అమరుతాయి. ధౌమ్యుడు వాళ్ళతో ఉన్నాడు అప్పటి వరకు. ఇక వాళ్ళు విరాటరాజు గారి యొక్క కొలువుకి వెళ్ళిపోయే ముందు ధౌమ్యుడు వెళ్ళిపోతాడు. అందుకని ధౌమ్యుడప్పుడు ఉపదేశం చేశాడు. ధౌమ్యుడు చేసినటువంటి ఉపదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. నిజానికి అది కేవలము పాండవులకు చేసినటువంటి ఉపదేశం కాదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ బయట కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ధౌమ్యుడు చెప్పినటువంటి ఆ విషయాలన్నీ చదువుకోవాలి. నిజంగా అన్ని అద్భుతమైన విషయాలు చెప్తాడు. ఇన్నాళ్ళు మీరు ప్రభువులుగా కూర్చొని పరిపాలన చేశారు తప్ప మీరెప్పుడూ కూడా ప్రభువుని సేవించడం మీకు తెలియదు. ప్రభువుని సేవించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా అని ఇలా ప్రవర్తించండి అని, అందున సమావేశం జరుగుతున్నప్పుడు ఏ కాలమునందు తుమ్మకూడదో, ఏ కాలమునందు దగ్గకూడదో, ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఆవలించకూడదో, దాని వలన ఎంతంత విపరీతములు ఏర్పడతాయో, ఎంత జాగరూకతతో ప్రవర్తించాలో ధర్మరాజు గారి దగ్గర నుంచి పాండవుల్ని, ద్రౌపదీదేవిని కూర్చోపెట్టి ఆయన బోధ చేశాడు. చిత్రం ఏమిటంటే ఇవన్నీ మాకు తెలియనివి ఏమిటండి అని అనరు వాళ్ళు. పురోహితుడు వాళ్ళ హితం కోసం చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు బహుశ్రద్ధాభక్తులతో వింటాడు ధర్మరాజు. అది ఆయన గొప్పతనం. తన యొక్క అభ్యున్నతిని కోరి ఎవరైనా మంచి మాట చెప్తున్నప్పుడు, మేము పెట్టుకున్న పురోహితుడివి, నువ్వు మాకు పెద్ద చెప్పొచ్చావు, మేము రాజ్య పరిపాలన చేయలేదా, మా దగ్గర పనిచేసిన వాళ్ళు ఎలా ఉంటారో మేము చూడలేదా, బాగా పనిచేసిన వాడన్నవాడు ఎలా ఉంటాడో మాకు తెలియదా, అలా ఉండడం మాకు రాదా అనడం. పరమ జాగ్రత్తతో వింటాడు. మీరు కావ్యం మారుతుందంతే, కానీ పెద్దల యొక్క లక్షణాలు మాత్రం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటాయి. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిది ఇదే విధానం. ఏదైనా ఒక విషయం మీద చర్చ జరుగుతున్నప్పుడు అందరూ చెప్పినటువంటి మాటలు సావధానంగా వింటాడు, కానీ తను చెప్పవలసిన నిర్ణయాన్ని మాత్రం నిర్మోహమాటంగా చెప్తాడు. నిర్ణయం అమలు కావలసినటువంటి విషయంలో కూడా అంత జాగ్రత్తతో ఉంటాడు, రూఢమైనటువంటి బుద్ధితో ఉంటాడు. అందులో ఎక్కడ బెసకడానికి వీల్లేదు. ఇంకా అంత ఖచ్చితంగా నిలబడతాడు ఒక నిర్ణయం చేస్తే. అది పెద్దలకి ఉండవలసినటువంటి ప్రజ్ఞాపాఠవాలు. మహాభారతంలో ధర్మరాజు గారు కూడా అంతే. ధర్మరాజు గారు కూడా మంచి మాట ప్రేమతో చెప్తున్నారు అంటే చెవి ఒగ్గి వింటాడు. ధర్మరాజు అంతటి వాడు వింటున్నాడు అంటే మిగిలిన నలుగురు సోదరులు వింటారు. ఇది జీవితంలో ఉండవలసినటువంటి ప్రధాన లక్షణాల్లో ఒకటి. మనం ఎక్కువ మాట్లాడడం కన్నా అవతల వారు మాట్లాడుతున్నప్పుడు వినడం కూడా మనకి రావాలి. అంతేకాని అసలు అవతలవారు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఎప్పుడూ మనమే మాట్లాడడం మొదలు పెడితే అసలు మనకి అవతల వారి దగ్గర నుంచి సమాచారం ఉండదు. కొంతకాలానికి విసుగెత్తిపోతారు. ఆయన దగ్గరికి వెడితే మాట్లాడడానికి ఏముండదండి, వినడానికే ఉంటుంది. ఆయన మన్నేం మాట్లాడినప్పుడు మనం 2 అక్షరాలు చెప్పేటప్పటికీ ఆయన 2 గంటల తర్వాత మాట్లాడి మనని పంపిస్తాడు తప్ప మనం చెప్పింది ఆయన వినడం.
అసలు ఒకవేళ విన్నా ఆయనకి గుర్తుండదు కూడా, ఆయన అనుకున్నదే ఆయన ధోరణి అన్నట్లుగా ఉండకూడదు మనిషి. ఎందుకనంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మన జీవితాన్ని ఒబ్బిడి చెయ్యాలి అంటే, మన జీవితాన్ని ఉద్ధరించాలి అంటే ఎక్కడి నుంచి దానికి తగిన సలహా వస్తుంది అంటే, మన మీద అవ్యాజమైనటువంటి ప్రేమ ఎక్కడుంటుందో వాళ్ళ మనసులోంచి వస్తుంది మన క్షేమము కోరి మంచి సలహా. ఒక్కొక్కసారి మన ఇంట్లో పని చేసేటటువంటి ఒక భృత్యుడు మన క్షేమం కోసం మంచి మాట చెప్పచ్చు. ఒక్కొక్కసారి మన వాహనాన్ని నడిపేటటువంటి వాహన చోదకుడు ఎంతో మంచి మాట చెప్పచ్చు, వైద్యుడు చెప్పచ్చు, స్నేహితుడు చెప్పచ్చు, కుటుంబ సభ్యులు చెప్పచ్చు, బంధువులు చెప్పచ్చు. కానీ అసలు వినడం అన్న లక్షణం ఉండాలి మనిషికి. అసలు వినడం అన్నది చేత కాదనుకోండి, వినడం విషయంలో భేషజం అన్నది ఉందనుకోండి, వాడు చెప్పొచ్చేవాడు నేను వినేవాడిని, నాకు తెలియని విషయాలా వాడు నాకు చెప్పేది ఏంటి అన్న భావన ఒకటి ఉందనుకోండి, వాడు జీవితంలో చాలా కోల్పోతాడు, చాలా చాలా కోల్పోతాడు. అదే సందర్భంలో చెప్పడం విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. చెప్పేటప్పుడు పెద్దలతో చెప్పేటప్పుడు సమయము సందర్భము ఆలోచించి వారికి చెప్పవలసిన విషయాన్ని వారికి చెప్పాలి. అంతేగాని వారికి చెప్పకుండా నువ్వు ప్రవర్తించకూడదు, అది దోషభూయిష్టం. ధౌమ్యుడు ఇప్పటి వరకు అనుగమించి వచ్చాడు, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడుతున్నాడు, ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తున్నాడు. అంతేగాని పాండవులను వదిలేసి ఎవరినో పిలిచి వాళ్ళకి చెప్పి మీరు వెళ్ళి చెప్పి రండి అండవు. ధర్మరాజు గారికే చెప్తాడు అంతే కూర్చోబెట్టి. నువ్వు ఎప్పుడు ఎవరితో మాట్లాడాలితో వారితో మాట్లాడాలి, వారు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి. ఈ రెండు లక్షణములు కలవాలి, కలిస్తేనే అది అభ్యున్నతి పదం. అలా మాట్లాడడం ఒకరికి చేతనై వినడం రెండో వాడికి చేత కాకపోతే దానివల్ల ప్రమాదములు సంభవిస్తాయి. మైత్రేయ మహర్షి వచ్చి మాట్లాడారు దుర్యోధనుడితోటి, వినలేదు, సరికదా ఆయనని అపహాస్యం చేస్తున్నట్టుగా ప్రవర్తించాడు. ఏమయ్యాడు? చిట్ట చివరికి శాపానికి గురయ్యాడు, తన మృత్యువు తాను కొని తెచ్చుకున్నాడు. అందుకే వినడం అనేటటువంటిది జీవితంలో ఒక గొప్ప నైపుణ్యం, జీవితంలో ఒక గొప్ప నేర్పు. నేను వినను అన్న మాట మంచిది కాదు. ఎవరు మాట్లాడుతుండనివ్వండి, వినాలి. వారికి ఎంత అవగాహన అయింది, వారు ఏం తెలుసుకున్నారు అన్నది తెలుసుకోవాలి. అక్కరలేని విషయం అని అనుకున్నప్పుడు, ఇది మంచి పద్ధతి కాదు అనుకున్నప్పుడు, నిర్మోహమాటంగా ఇది త్రుంచవలసింది అనుకున్నప్పుడు మొహమాటం లేకుండా తుంచడం రావాలి. లేకపోయినా సరే అక్కర్లేని కొమ్మలు పెరుగుతాయి. ఇది అక్కర్లేని కొమ్మ అన్నప్పుడు కత్తిరించడం విషయంలో మొహమాటం అక్కర్లేదు. అది ప్రాజ్ఞుడికి ఉండవలసినటువంటి లక్షణం. జీవితంలో వృద్ధిలోకి రావాలి అనుకున్న వాడికి ఉండి తీరవలసిన లక్షణం మొదట వినడం. కాబట్టి ఆ సరిగ్గా విషయాన్ని తెలుసుకోవాలి, సరిగ్గా విషయం కనుక్కోవాలి, వినాలి, జీవితంలో నిర్ణయాలు చేయాలి, ఆదరించాలి. అది ధర్మరాజు గారిని చూసి మనం నేర్చుకోవలసి ఉంటుంది. ధౌమ్యుడు ఎంతవరకు చెప్పాడంటే, ఎప్పుడు సభలో ఆవలించాలో, ఎప్పుడు తుమ్మాలో, ఎప్పుడు దగ్గాలో, ఎలా దగ్గాలో కూడా చెప్పాడు. నేను మహాభారతంలో ధౌమ్యుడు అన్న విషయం వచ్చినప్పుడు దాన్ని ప్రత్యేకంగా పరిశీలనం చేస్తాను. అయితే ధర్మరాజు గారు ఖండించలేదు, ఆశాంతం విన్నాడు. ఎందుకంటే పరమ ప్రేమతో చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు దాన్ని ఒడిసి పట్టుకోవాలి. అలా పట్టుకున్నాడు మహానుభావుడు. పట్టుకుని ఇక వాళ్ళు విరాటరాజు గారి యొక్క కొలువులో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నారు. ఆయన అగ్నిని రగల్చి మంత్రములను చదివి ప్రదక్షిణం చేసి ఆశీర్వచనం చేసి ధౌమ్యుడు నిష్క్రమించాడు. అరణ్యంలోనే ఉంటాను, మీరు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వచ్చే వరకు అని ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇక పాండవులు బయలుదేరిపోవాలి. ఇక పాండవులు బయలుదేరి వెళ్లే ముందు చెయ్యవలసినటువంటి ఒక ప్రధానమైన కర్తవ్యం ఏమి అంటే, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అవి ఏదో మామూలు కత్తి, ఏదో ఓ గద, ఇటువంటివి కావు. అవి దివ్యమైనటువంటివి, అవి దేవతల చేత ఇవ్వబడినవి. వాటికి అధిష్టాన దైవములున్నాయి. అవి తమంత తాముగా ప్రకాశిస్తాయి, తమంత తాముగా అనుగ్రహములు కూడా చూపిస్తాయి.
ఎందుచేత అంటే వాటికి అధిదేవతలు ఉన్నారు. ఆ అధిదేవత ఉన్నది కాబట్టి వాటిని పరమ పూజనీయంగా చూడాలి, పరమ గౌరవంగా వాటిని ప్రార్థన చెయ్యాలి. ఎందుచేత అంటే అవి దొరికితే వీళ్ళు దొరికిపోతారు. వీళ్ళని దాచడం ఎంత కష్టమో వాటిని దాచడం అంతే కష్టం. భీమసేనుడి గద అంత తేలిక కాదు దాచడం. అది శుద్ధమైన మేలిమి బంగారంతో తయారు చేయబడి అద్భుతమైనటువంటి మణులు పొతగబడి ఉంటుంది. అలాగే వాళ్ళు పట్టుకునేటటువంటి ధనస్సులు కూడా అలా ఉంటాయి. అన్నిటిని మించి గాంధీవం. ఆ గాంధీవం అంత అద్భుతమైనటువంటి ధనస్సు. ఇవి ఎక్కడో అక్కడ పెట్టి వెళ్ళిపోయేవి కావు. వాటిని పరమ గౌరవంగా పెట్టాలి, వాటి అనుమతి తీసుకోవాలి. వాటి అనుమతి తీసుకొని వాటి అధిదేవతల్ని ప్రార్థన చేసి మళ్ళీ మీ అవసరం వచ్చినప్పుడు మేము వచ్చే వరకు మీరు భద్రంగా ఉండండి, క్షేమంగా ఉండండి. ఎలా అంటే మీరు ఎవరికీ కనపడకుండా ఉండడమే మమ్మల్ని క్షేమంగా ఉంచడం. అలా మీరు మమ్మల్ని ఉండండి అని ప్రార్థన చెయ్యాలి. అది ఎవరు చెయ్యాలి అంటే అందరి క్షేమమును చూడవలసిన వాడు ధర్మరాజు, పెద్దవాడు. అందుకని ఇప్పుడు అది గాంధీవం అర్జునుడిదైనా మూట కట్టడం కానీ, ఎత్తడం కానీ, పెట్టడం కానీ, ప్రార్థన చేయడం కానీ ధర్మరాజు గారు చెయ్యాలి. ఒక ఇంటి పెద్ద అంటే ఇంటి పెద్ద చెయ్యవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఆయన ఆ పనులు చేసినప్పుడే ఇంట్లో మిగిలిన వారికి అందరికీ కూడా అభ్యున్నతి కలుగుతుంది. అలా అభ్యున్నతిని కల్పించడానికి ఇంటి పెద్ద ఏవి చెయ్యవలసి ఉంటుందో వాటి విషయంలో వైక్లభ్యం లేకుండా చెయ్యాలి, హెచ్చరికతో చెయ్యాలి, జాగరూకతతో చెయ్యాలి, బుద్ధిబలంతో చెయ్యాలి. ఇది అందరూ అన్నిసార్లు చేసే క్రతువేం కాదు. ఏదో ఎప్పుడైనా యుద్ధం లేకపోతే ఆయుధశాలలోకి పట్టుకెళ్ళి పెడతారు. వాటికి ఒక శాల ఉంటుంది. అగ్నిశాల ఎంత పవిత్రంగా ఉంటుందో అలా అగ్నిశాల, వాహనశాల, ఆయుధశాల ఇవన్నీ ఉంటాయి వేరువేరుగా. ఇప్పటికీ మీరు హంపి విజయనగరం లాంటి చోట్లకి వెడితే కనపడతాయి అవన్నీ. ఆ ఆయుధశాలలో పరమ పవిత్రంగా వాటిని ఉంచుతారు. ఉంచి వాటికి రోజు చందన పుష్పాదులతో అలంకారము జరిగి పూజ జరుగుతుంది. ప్రతిరోజు పూజిస్తారు. మీరు విజయనగర పతనానికి సంబంధించినటువంటి చరిత్ర చదివితే కృష్ణదేవరాయల వారు తర్వాత వారు పట్టుకున్నటువంటి ఖడ్గానికి పూజలు ఎలా జరిగేవి, దాన్ని ఎక్కడుంచేవారు, ఆ వైభవం ఎలా ఉండేది, మహారాజులు పూర్వం పట్టుకున్నటువంటి ఆ కరవాలం, ఆ కత్తి ఎంత పవిత్రంగా ఉంచేవారు, వెళ్లే ముందు ఎన్ని పూజలు చేసి దాన్ని చేతిలో పెట్టేవారు అర్థమవుతుంది. అది అంత పవిత్రమైనది. ఇప్పుడు దాన్ని అలాగని తీసుకెళ్ళి అత్యంత పవిత్రమని గుడి గోపురం మీద పెడతారా, గుళ్ళో పెడతారా? ఇవి మా ఆయుధాలండి ఇక్కడ ఉంచండి అని చెప్తే తెలిసిపోదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే పాండవులు ఎంత దైన్యముతో, ఎంత పైకి తెలియని స్థితిలో దాక్కోవాలో వాటిని కూడా అలా దాచాలి. ముందు వాళ్ళ ప్రయత్నం ఉండాలి, పురుషకారము ప్రతి చోట ఉండాలి, తన ప్రయత్నం ఉండాలి. తన ప్రయత్నం ఉండి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి. ఈశ్వర, నా ప్రయత్నము చేత ఇలా చేస్తున్నాను, నీ అనుగ్రహము చేత మమ్మల్ని కాపాడు అనాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే మీరు మీ ఆయుధాలన్నిటినీ కూడా ఇక్కడ పెట్టండి. మిగిలిన వాళ్ళంటే కొంచెం అక్కడ పెట్టగలరేమో. అర్జునుడికి గాంధీవం అంటే ప్రాణం. గాంధీవాన్ని ఆయన వదిలిపెట్టలేడు. 1 సంవత్సర కాలం పాటు గాంధీవం పట్టుకోకుండా, ముట్టుకోకుండా, చూడకుండా అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అంటే ఆయనకి చాలా బాధ. ధర్మరాజు గారు గమనించాడు ఆ విషయాన్ని. అవి కట్టేటప్పుడు కూడా ఆయన ఒక దూరదృష్టితో కట్టాడు. ఎందుకని అంటే అది మోపు కట్టి అక్కడ ఇట్టారనుకోండి, దాని మీద ఏ సూర్యకిరణాలో చంద్రకిరణాలో పడ్డాయనుకోండి, ధగ 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 మెరిసిపోతాయి. అంత దూరంలో ఉన్నవాడికి కూడా తెలుస్తాయి అది ఏమిట్రా అంత బంగారం ఉందో అలా మెరుస్తున్నాయి. కనపడకుండా ఉండడం కాదు, చూసిన వాడు భయపడాలి. అమ్మ బాబోయ్, దాని జోలి మనకెందుకురా బాబా, అలా ఉంది వెళ్ళిపోదాం అనాలి. 2 అసలు ఆ ప్రదేశము భయంకరము కావాలి. అక్కడికి ఎక్కువ మంది వెళ్ళే ప్రదేశం కాకూడదు. అది పర్వాలేదులే ఇందులో మూట కట్టాం కదా అని ఊరు మధ్యలో ఏదో చెట్టు మీద ఎట్టారనుకోండి, జనసమర్థం ఎక్కువ ఉంటుంది. ఒకడు కాకపోతే ఓడికి అనుమానం వస్తుంది, ఇది నిన్న లేదురే ఇవాళ ఎవడ పెట్టాడరా ఈ మూట అంటాడు. ఓడు కర్రతో పొడుస్తాడు దాన్ని. అసలు అక్కడికి రావడానికి ఎవరూ ఇష్టపడకూడదు. అటువంటి ప్రదేశం అయి ఉండాలి. ఒకవేళ అటువంటి ప్రదేశానికి ఏ కారణానికైనా వచ్చినా
అసలు అటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి భయపడాలి. అందుకే ఆయన దేన్ని ఎంచుకున్నాడంటే ఒక పెద్ద జమ్మి చెట్టుని ఎంచుకున్నాడు. ఆ జమ్మి చెట్టుని తిక్కన గారు అద్భుతంగా వర్ణించారు. అది కొమ్మలకి మధ్యలోకిట ఈ సూర్యకిరణాలు వెళ్ళవుట, అందుకని కటిక చీకటి ఆవరించి ఉంటుంది. దాని నిండా కాకులు గుడ్లగూబలు ఆశ్రయించి ఉంటాయి. గుడ్లగూబ రాత్రి తిరుగుతుంది, కాకి పగలు తిరుగుతుంది. దీనికి ఉన్న లక్షణం ఏమిటంటే అన్ని కాకులు ఉన్న చోటుకి మీరు వెళ్ళారనుకోండి అవి తంతాయి. అలా ఎప్పుడు పడితే అప్పుడు కాకి తనడానికి వీళ్ళే. కాబట్టి కాకులు తంతాయి కాబట్టి దాని దగ్గరికి వెళ్ళరు ఎవరు. రాత్రి అయితే గుడ్లగూబలు తిరుగుతాయి. అవన్నీ ఆవరించి ఉన్నాయి ఆ జమ్మి చెట్టుకి. అది పెద్ద జమ్మి చెట్టు. అది ఊరు మధ్యలో ఉందనుకోండి, చూడ్డానికి వెళ్తారు అందరూ, ప్రదక్షిణాలకి పూజలకి అక్కడ దీపం పెట్టడానికి వెళ్తారు. అది శ్మశానంలో ఉంది కాబట్టి ఎవడెడతాడు ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి? శ్మశానంలో ఉన్న జమ్మి చెట్టు చూసొద్దామని వెళ్ళేవాడు ఎవడు? అగ్నిగర్భ. ఈ వృక్షం సాక్షాత్ పరదేవతా స్వరూపం. దానికి పూజ ఉంది, దానికి ప్రదక్షిణం చేస్తారు. పైగా అన్నిటినీ మించని కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి కులదైవం. పురాణంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి ముందు వశిష్ఠుల వారు అడిగారు, పెళ్లి కొడుకుని చేసినప్పుడు కులదేవతారాధన చెయ్యాలి, పెళ్లి కొడుకు ఆ రోజున కులదేవతని ఆరాధన చెయ్యాలి అని. ఇవాళ నిన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నాం కదా, కులదేవతారాధన చెయ్యాలి కదా, నీ కులదేవత ఎవరు అని అడిగాడు. లోకంలో వెంకటేశ్వరుడు అంటే పరబ్రహ్మం, మరి నీకు కులదేవత ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి వారు నవ్వి అన్నారు, జమ్మి చెట్టు. ఎక్కడుంది అన్నారు. అంటే అదిగో ఆ గోగర్భం దగ్గర ఉంది, దాన్ని ఇక్కడికి తీసుకురండి పూజ చేస్తారంటే ఆదివరాహస్వామి దేవాలయంలో పెట్టారు. ఆయన పెళ్లికి చేసుకుని తిరిగి వచ్చే వరకు, పద్మావతి పరిణయం వరకు. అందుకే జమ్మి చెట్టుకి ఈ యుగంలో మరింత శక్తి, ఎందుకంటే అది వెంకటేశ్వర స్వామి వారి యొక్క కులదయం. దాని గురించి పురాణంలో ఉంది. అందుకే జమ్మి చెట్టు ఎక్కడన్నా కనపడితే వెంటనే ఓ నమస్కారం చేస్తారు, ఓ ప్రదక్షిణం చేస్తారు. ఎందుకని అంటే జమ్మి చెట్టు కింద కూర్చుని చదువుకోవడం, మంచి విషయాలు అవి కూడా అంత పవిత్రంగా చెప్పబడతాయి. ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క శక్తి. తులసి ఆచారస్థం అనేవారు. ఆ తర్వాత తులసి ఆకులు వేసిన నీళ్లు ఎంత ప్రయోజనకరమో. కొన్ని ప్రాంతాల్లో నీళ్లని శుద్ధి చెయ్యగలిగినది తులసి అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ దేశంలో అందుకు తులసిని ఆరాధించారు. ఒకప్పుడు తాతగారు చెప్తే మనడు విన్నట్టు పెద్దలు చెప్తే వినేవారు. ఆ తర్వాత అలా చెప్తే ఎందుకు వినాలన్నప్పుడు తర్వాత తెలుస్తోంది ఎందుకు వినాలో. ఒక్కొక్కటి బయటకు వస్తోంది శాస్త్రవేత్తల వలన. అది మతానికి శాస్త్రానికి ఉన్న దగ్గరి సంబంధం. అది కూడా మంచిదే, దానివల్ల బాగా పూనికి ఏర్పడుతుంది కదా, అందులో దోషం ఏముంది. కాబట్టి ఆ శమీ వృక్షాన్ని ఎంచుకున్నాడు ధర్మరాజు గారు. అది ఆయన దూరదృష్టికి నిదర్శనం. అర్జునుడితో సంప్రదించి శమీ వృక్షం మీద పెడదాం, ఎందుకంటే అది అగ్నిగర్భ. అగ్ని కన్నా ఇంకా తేజస్సు కలిగినది, అగ్ని కన్నా పవిత్రమైనది లోకంలో ఇంకోటి ఉండదు. ఎందుకనంటే ఎంత అపవిత్రమైన వస్తువు యొక్క స్పర్శ పొందినప్పటికీ కూడా తన పవిత్రతని కోల్పోనిది ఏదైనా ఉంటే అగ్ని. అందుకే భట్టారక శబ్దంతో పిలుస్తారు. భట్టారక అన్న శబ్దాన్ని కలిపారనుకోండి, పరమ పూజనీయుడు అని గుర్తు. లలితా పరా భట్టారిక, అగ్నిభట్టారక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక. క్రోధ భట్టారకుడు అంటే దుర్వాసో మహర్షి, శృంగార భట్టారక కాళిదాస మహాకవి, అగ్నిభట్టారక అగ్నిహోత్రుడు, లలితా పరా భట్టారిక లలితామ్మ. ఇలా భట్టారక అన్న శబ్దం వేశారు అంటే పరమ పూజనీయుడు. శవాన్ని కాలుస్తున్న అగ్ని అపవిత్రమైపోయిందని చెప్పడం కుదరదు. అగ్ని స్పర్శ చేత శవం పునీతమవుతోంది. పంచభూతముల నుంచి ఈ పిండాండము నుంచి విడుదల పొంది బ్రహ్మాండమునందు కలిసిపోతోంది. కాబట్టి అగ్ని అంత శక్తివంతము. శమీ వృక్షానికి అగ్నిగర్భ అని ఒక పేరు. అందుకే శమీ అంత పవిత్రం. అటువంటి శమీ వృక్షం మీద ఉంచుతున్నాడు, పరమ పవిత్ర స్థానమునందు ఉంచుతున్నాడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అప్పుడప్పుడు ఆయనకి జపం చేసుకోవాలనిపిస్తే జనసమర్థమైన ప్రదేశాల్లో ఏం చేసేవారంటే ఓ చెట్టుకి కూర్చుని చేసుకుంటూ ఉండేవాడు. ఇంకంతకన్నా పవిత్ర ప్రదేశం కాకినాడలోనే ఒకప్పుడు ఆయన ఒకసారి చెట్టు మీద కూర్చుని జపం చేశారు. అలా జపం చేస్తూ ఉంటారు, అంత పవిత్రం. అందున అది జమ్మి చెట్టు. అందుకే జమ్మి చెట్టు మీద మూట కట్టి పెట్టడానికి నిర్ణయించారు. జమ్మి చెట్టు వరకు పవిత్రం బాగానే ఉంది,
కానీ మరి ఎవడైనా ఏ శవదహనం చేయడానికో ఖననం చేయడానికో వచ్చినవాడు ఉంటాడు, వాడితో ఆ శవానికి బతికున్నప్పుడు బంధువులు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏమిటో మెరుస్తోందంటే అక్కడి నుంచి ఎవడో సాహసం చేసి పైకి ఎక్కుతాడు. అందుకని అవి అలా కనపడకుండా ఉండాలి. అందుకని ఏం చేశారంటే అక్కడ ఓ మృగాన్ని పట్టి దాన్ని చంపి దాని తోలు ఊడదీసి దాన్ని చుట్టేశారు. ఇప్పుడు అది ఎటువైపు నుంచి చూసినా ఎలా కనపడుతుందంటే చర్మము చేత చుట్టబడింది కాబట్టి కొంచెం ఏహ్యంగా ఏదో శవాకృతిని పొందినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే దాన్ని పట్టుకెళ్ళి ఆ మూట చెట్టు మీద పెట్టి కట్టాడు. ఆ జమ్మి చెట్టు యొక్క కొమ్మకి కట్టి బ్రహ్మ విష్ణు మహేశ దిక్పాల చంద్ర సూర్య వనదేవత పితృస్థుతులొనర్చి దివియూ భువియూ చూచి ప్రార్థించి ఒక్క విపుల శాఖ ఆయుధముల వ్రేలగట్టే. అది ధర్మరాజు గారంటే. పట్టుకెళ్ళి ఏదో చటుక్కున మూట కట్టి ఆయన వచ్చేయలేదు. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురిని ప్రార్థన చేశాడు. మేము బయటపడకుండా ఉండడం ఎంత అవసరమో ఇవి బయటపడకుండా ఉండడం అంత అవసరం. కాబట్టి మీరు ముగ్గురు కూడా ప్రధానులు కాబట్టి మిమ్మల్ని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ కారణము చేత ఇవి బయటపడకుండుగాక, మా అజ్ఞాతవాసం అయిపోయే వరకు ఎవరికీ తెలియకూడదు. అలాగే దిక్పాల, ప్రతి దిక్కుకి అధిదేవతలు ఉంటారు. ఏదో తూర్పుకి ఇంద్రుడు, దక్షిణానికి యమధర్మరాజు గారు, పశ్చిమానికి వరుణుడు, ఉత్తరానికి కుబేరుడు, ఇలాగా ఆయా దిక్కులకు కాకుండా ఇంకో 4 ఉన్నాయిగా, 8 దిక్కులకు ఉన్నటువంటి ఆ దిక్పాలులను పూజ చేశాడు. ప్రార్థన చేసి అన్ని దిక్కుల నుండి మీరు కూడా రక్షిస్తూ ఉండండి. ఎవరూ వీటి జోలికి వెళ్ళకూడదు, ఎవరికి అసలు వీటి దగ్గరికి ఎడదామన్న బుద్ధి కలగకూడదు, అలా కాపాడండి. అలాగే చంద్ర సూర్య, రాత్రివేళ చంద్రుడు, పగటివేళ సూర్యుడు, మీరు కాపాడండి. వనదేవత, వనదేవతలందరినీ ప్రార్థన చేశాడు. ఎందుకని అక్కడ అన్ని చెట్లు ఉంటాయి కాబట్టి ఆ వనదేవతల్ని ప్రార్థన చేశాడు. పితృస్థుతులొనర్చి పితృదేవతల్ని ప్రార్థన చేశాడు. ఎందుకనంటే ఆ పితృదేవతల యొక్క అనుగ్రహము బిడ్డల యొక్క అభ్యున్నతికి కారణం. అందుకే వివాహాది క్రియల యందు కూడా పితృదేవతల యొక్క ఆరాధనము విధింపబడి ఉంటుంది. ఆ పితృదేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటారు. అందుకని పితృదేవతలకి ప్రార్థన చేశాడు. మీ బిడ్డలం కదా, మేము చాలా క్లిష్టమైనటువంటి కాలంలో ఉన్నాం కదా, మేము బయటపడకుండా ఉండడం ఎంత అవసరమో ఈ ఆయుధములు బయటపడకుండా ఉండడం అంత అవసరం. కాబట్టి మీరు అనుగ్రహాన్ని వర్షించి ఇవి ఎవరికంట పడకుండా కాపాడండి అని దివియు భువియును చూచి ప్రార్థించి ఒకసారి ఆకాశం వంక చూశాడు. చూసి ఆకాశాన్ని ప్రార్థన చేశాడు. భూమిని చూశాడు, భూమిని ప్రార్థన చేశాడు. అంటే రక్షింపబడాలని కోరుకున్న వాడికి అన్ని వైపుల నుండి రక్ష కలుగుతుంది. ఎంత రక్ష పెట్టాడో చూడండి ఆయుధాలకి. నిజానికి తమ 5గురికి ద్రౌపదీదేవికి కూడా ఆయన ఇంత రక్ష పెట్టుకోవాలి, ఆయుధాలకు అంత రక్ష పెట్టాడు. ఎందుకనంటే అంత దివ్యమైనటువంటి ఆయుధములు. ఆ ఆయుధములు దొరికితే వాళ్ళు దొరికిపోయినట్టే. అందుకే అంత రక్ష కల్పించి ఒక్క విపుల శాఖ ఆయుధముల వ్రేలగట్టే. ఆ కొమ్మ కూడా చాలా బలమైన కొమ్మ అయి ఉండాలి. ఒక ఏడాది పాటు ఎంత పెద్ద గాలి వేసినా, ఎంత వర్షం వచ్చినా, ఎంత ఊగినా విరగకూడనిది అయి ఉండాలి. అది విరిగి కింద పడితే అంత గట్టి కొమ్మను ఒకదాన్ని చూసుకోవాలి. అంటే ఆయన ఎంత సూక్ష్మబుద్ధితో ప్రవర్తించాడో తిక్కన గారు అంత గొప్ప ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు రచనతో. నిజానికి ఈ పద్యాలు చదువుతున్నప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది. చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా ఇంత హృద్యంగా ప్రతిపాదించగలిగినటువంటి శక్తి కవనమునందు కలగడం అంటే అది శారదాదేవి యొక్క అనుగ్రహం. భవిష్యత్ తరాలకి ఆ బుద్ధి కుశలతను అందించారు మహానుభావులు. ఎంత జాగ్రత్తగా, ఎంత బాగా ఆలోచించి చేశాడో చూడండి. కట్టి ఆయుధములను ప్రార్థన చేశాడంటే ఆయుధముల యొక్క అధిదేవతలను ప్రార్థన చేశాడు. ఏమంటే నరునకు
నాకుందక్కగా ఒరులకు మీ రూపు సుపకున్నది విష విస్ఫురిత భుజగ భంగి భయంకర మూర్తులు దాల్చి ఉండగా వలయుజుడి. ఒక్క నాకు అర్జునుడికి తక్క మీరు మీ యొక్క రూపాల్ని ఎవ్వరికీ చూపించవద్దు. మిగిలిన వాళ్ళు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ మూట దగ్గరికి వస్తే ఇవి ఆయుధముల వలె కనపడకుండా భయంకరమైనటువంటి సర్పముల వలె కనపడేటట్టుగా మీరు నన్ను అనుగ్రహించండి. మీరు ఎప్పుడూ కూడా ఎవ్వరికి దగ్గరికి వచ్చి ఒకవేళ చూసినా అది గాంధీవంలా కనపడకూడదు, గదలా కనపడకూడదు, భయంకరమైన సర్పాకృతిలో కనపడాలి. వెంటనే వాడు దిగి పారిపోతాడు తప్ప ఆయుధములుగా మీరు కనపడవద్దు. అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది, అది భౌతికమైన ఆయుధము కాదు. ఆ అధిదేవతని ప్రార్థన చేసినప్పుడు అది అవసరమైతే తన రూపు మార్చుకుంటుంది, మార్చుకుని తననెవరు పట్టుకోవాలో వాడిని కాపాడుకుంటుంది, తన వలన వాడి యొక్క ఉనికి తెలియకుండా కాపాడుతుంది. అంటే ఆయుధములు దివ్యములు. అందుకే మీరు సనాతన ధర్మంలో ఒక విషయాన్ని పరిశీలనం చేస్తే ఆయుధములు దివ్యములై పట్టుకున్న వారిని అనుగ్రహిస్తాయి ఒక్కొక్కసారి. దేవతాస్వరూపము దివ్యమై ఆయుధములు శక్తి పొంది భక్తులను అనుగ్రహిస్తాయి ఒక్కొక్కసారి. ఇక్కడ ఆయుధములు దివ్యములు, దానివలన పాండుసుకులు లాభపడ్డారు, వాళ్ళకి తగిన ఆయుధములవి. ఒక్కొక్కసారి ఆయుధముల కన్నా ఆయుధములు పట్టుకున్న వాళ్ళ యొక్క శక్తి వలన ఆయుధములు భక్తులను అనుగ్రహిస్తాయి. ఉదాహరణకి లలితా సహస్రనామ స్తోత్రంలో లలితామ్మవారు ఉంటారు. ఆవిడ ఏదో మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక, అలాగే క్రోధాకార అంకుశోజ్వల, 4 చేతులలో 4 పట్టుకుంటుంది. ఆవిడ పట్టుకుంటే ఆవిడ చేత్తో పట్టుకున్నటువంటి 5 పువ్వులు పంచతన్మాత్రలైతే ఆ 5 పువ్వులది శక్త, ఆవిడిది శక్త. అంటే నిజానికి ఆ పువ్వులది కాదు శక్తి, ఆవిడ శక్తి పువ్వులలోకి వెళ్ళి మన అనుగ్రహిస్తుంది. ఆవిడ అంకుశం పట్టుకుంటే అంకుశంది కాదు శక్తి, ఆవిడ శక్తి అంకుశంలోకి వెళ్ళి మన కోపాన్ని పోగొడుతోంది. ఆవిడ పట్టుకున్న చెరుకు విల్లుది కాదు శక్తి, ఆవిడ శక్తి చెరుకు విల్లులోకి వెళ్ళి మనని కాపాడుతోంది. ఆవిడ శక్తి ఆయుధములలోకి వెళ్ళి ఆయుధములు మనని కాపాడుతుంటాయి. అందుకే ఆ ఆయుధములు మనని ఉద్ధరణ చేస్తాయి. అందుకు కదా లలితా సహస్రంలో మరి ఆయుధ స్తుతి చేస్తున్నాం. అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలని గురించి స్తోత్రం చెయ్యట్లా, 4 చేతుల్లో ఉన్న వాటి గురించి. కాబట్టి ఆ ఆయుధములు అవసరమైతే రూపుని మార్చుకోగలిగినటువంటి ఆయుధములు, అంత దివ్యమైనటువంటి ఆయుధములు, దేవతలు అనుగ్రహించి ఇచ్చినవి, వాటికి అధిదేవతలు ఉన్నారు. అందుకే అంత శక్తివంతములు కాబట్టి వాటి పట్ల అంత మర్యాద చూపించాడు. చూపించి వాటిని ప్రార్థన చేసి నరునకు నాకుందక్కగా నరులకు మీ రూపు చూపకున్నది. ఒక్క నాకు ఎప్పుడైనా వస్తే మధ్యలో అవసరమైతే మీరు మీ రూపాల్లో కనపడండి. అసలు అలా వచ్చే అవకాశం ఉంటుందా? ఉండదు. ఏ కారణము చేతనైనా అలా రావడం జరిగితే ఒక్క నాకు మాత్రమే మీ రూపంతో కనపడాలి. 2 అర్జునుడికి కనపడాలి. ఆయనకి ఏమి తోచిందో భవిష్యత్. అర్జునుడు వెళ్ళవలసి వచ్చింది కదా మరి. కౌరవులందరూ కలిసి గోగ్రహణానికి వచ్చినప్పుడు గోవుల్ని రక్షించడానికి అర్జునుడు ఒక్కడే ఉత్తర కుమారుణ్ణి సారథ్యం చేసుకుని వెళ్ళవలసి వచ్చింది. నాకు తప్ప ఎవరికీ కనపడకూడదంటే ఆ రోజున గాంధీవం ఎక్కడి నుంచి వస్తుంది అర్జునుడికి? అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. యోగి అయినవాడు, ధర్మాన్ని పట్టుకున్నవాడు, భక్తి అంటే ధర్మమే, ధర్మాన్ని పట్టుకున్నవాడి నోటి వెంట ఏ మాట వస్తుందో అది ఏదో అవసరానికి వస్తుంది, అది ఈశ్వర ప్రేరణతో వస్తుంది, అది భవిష్యత్ అవసరాల్ని తీర్చడానికి వస్తుంది. అందుకే అది యోగి మాట. ఆ మాట ఏదో అలవోకగా రాదు, అలా రావడం మనకు ఏదో కారణం ఉంటుంది. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈశ్వరుడు ఇప్పుడు పలికిస్తాడు. అందుకే నాకొక్కనికి తప్ప అనలేదు, నాతో పాటు అర్జునుడికి కూడా కనపడండి అన్నాడు. ఆ మాట కాపాడేసి. కాబట్టి నరునకు నాకుందక్కగా ఒరులకు మీ రూపు చూపకున్నది విషవిస్ఫురిత భుజగభంగి భయంకర మూర్తులు దాల్చి ఉండగా వలయుజుడి.
ఇక ఎవరొచ్చినా, భీముడు వచ్చినా, నకులుడు వచ్చినా, సహదేవుడు వచ్చినా కూడా మినహాయింపు లేదు. పావుల్లాగే కనపడతాయి. అవి ఆయుధాలుగా ఉపకరించవు. అంటే ధర్మరాజు గారి మాటకి ఆయుధములు కూడా అలా ఆగవలసిందే ఐదుగురివి. అంటే అది ఆయన శాసకత్వం కాదు, ఆయన ధర్మం అంతా గొప్ప. ఆ ధర్మం